రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఓ కుర్రవాడు మోటార్ సైకిల్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. మోటార్ సైకిల్ మీద బయలుదేరి వచ్చాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తలకి దెబ్బ తగలకుండా చట్ట ప్రకారం వేసుకోవలసినటువంటి హెల్మెట్ని వేసుకున్నాడు. ఆరోగ్యపరంగా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మాస్క్ ధరించాడు. అదేవిధంగా చలి తగలకుండా ఉండేందుకు విండ్ చీటర్ లేకపోతే ఒక జాకెట్ని ధరించారు. మోటార్ సైకిల్ మీద కాళ్లకు దెబ్బ తగలకుండా షూ కూడా ధరించారు. ఇంత చేసి చాలా జాగ్రత్తగా బయలుదేరినటువంటి ఆ కుర్రవాడు ఒక తప్పు చేశాడు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదన్నటువంటి నియమాన్ని ఆయన మర్చిపోయాడు. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఏకంగా 3 చోట్ల బండిని ఆపి లిక్కర్ని కొనుగోలు చేసి తాగి దానికి మళ్ళీ చట్ట ప్రకారము యూపీఐ చెల్లింపులు చేసి ఆ తర్వాత ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఒక్కొక్క చోట కడుపులో డోసు పడే కొద్దీ వచ్చేటటువంటి శారీరక మార్పులు ఏవైతే ఉన్నాయో అవి సంభవిస్తూ వచ్చినాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లు చేయటము, బండి మీద కంట్రోల్ లేకపోవడము, కొన్ని చోట్ల 1-2 గంటలు రెస్ట్ తీసుకోవడం, ఇటువంటివన్నీ జరిగిన తర్వాత చివరికి మార్చి 24న బయలుదేరిన ఆయన మార్చి 26న శవమై రాజమండ్రికి దగ్గరలో ఆయన తేలాడు. వాస్తవానికి ఈ సంఘటన ప్రజలలో డ్రంక్ అండ్ డ్రైవ్కి వ్యతిరేకంగా అవేర్నెస్ని బిల్డప్ చేసేందుకు ఉపయోగపడేటటువంటి సంఘటన. సుప్రసిద్ధ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్, ఆయన భార్య చిత్రా సింగ్లు వాళ్ళ ఏకైక కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో ర్యాష్ డ్రైవింగ్ వల్ల చనిపోయారు. జీవితమంతా జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్లు ట్రాఫిక్ అవేర్నెస్, ర్యాష్ డ్రైవింగ్కి వ్యతిరేకంగా ట్రాఫిక్ అవేర్నెస్ని క్రియేట్ చేసేటటువంటి పనిలో జీవితాన్ని వాళ్ళు గడిపారు. అనేక కార్యక్రమాల్ని చేశారు. అదేవిధంగా నాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా ఏకైక కుమారుడు డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన కారణంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా ఉపయోగించి వాళ్ళు కోస్తా జిల్లాలకు చెందిన వాళ్ళు ట్రాఫిక్ అవేర్నెస్ని, యూత్లో ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్ని బిల్డప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన కూడా మిగతా అన్ని జాగ్రత్తలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదన్నటువంటి కనీస నియమాన్ని పాటించకపోవడము, దీన్ని ఉపయోగించుకుని ప్రజల్లో అవేర్నెస్ బిల్డ్ చేయవచ్చు. అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా విచిత్రమైన వాళ్ళు. దీన్ని దేనికి పనికొస్తుందో వాడటానికి బదులుగా వీళ్ళు దీనిని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి పనికి ఉపయోగించారు. ఎందుకంటే ఆ వ్యక్తి కుర్రవాడు కాదు, 30-36 ఏళ్ల వయసు, అంటే నడి వయస్సు యొక్క తొలి తలుపును తడుతున్నటువంటి వ్యక్తి. రెండవది, అతను మత ప్రచారకుడు. మత ప్రచారకుడై తన మతాన్ని ప్రచారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ఇతర మతాల్ని విమర్శించేవారు, ముఖ్యంగా హిందూ మతాన్ని ఎక్కువగా విమర్శించారు. ఇస్లాంని కూడా 1-2 సందర్భాల్లో విమర్శించారు. నాది బాగుండడం వేరు, ఎదుటివాడిది బాగలేదనడం, దీనివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. మొత్తం మీద ఆయన చాలా సమర్థవంతమైనటువంటి కమ్యూనికేటరు, నవ్వు ముఖంతో, సాఫ్ట్ వాయిస్తో చెప్పవలసింది ప్రభావవంతంగా, అన్ఎమోషనల్గా చెప్పగలిగేటటువంటి గొప్ప కమ్యూనికేటర్. కాబట్టి ఆయన రాష్ట్రం అంతటా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన హిందూ మతం మీద చేసిన అటాక్స్ ఎంతగా బాధించినాయంటే, చెగువెరా ఫోటో పెట్టుకుని తిరిగేటటువంటి రాజకీయ నాయకుడు కూడా తన పార్టీ సదస్సు లోపల ఈ మిషనరీ పేరు ప్రస్తావించి ఇది తప్పు అని చెప్పన్నారు. ఏదేమైతేనేమి ఇది కొందరికి ఆయుధంగా దొరికింది. ఒక వర్గానికి ఎవరి మీదో కోపం ఉంది, ఆ కోపాన్ని తీర్చుకునేందుకు, వాళ్ళకు ఉన్నటువంటి దుగ్ధను తీర్చుకునేందుకు ఇది ఒక ఆయుధమైంది. వాళ్ళు సాయుధులయ్యారు, ఇంకా పోరాటం ప్రారంభించారు. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాల్లో మోసం ద్వారా, ప్రలోభన ద్వారా, భయపెట్టడం ద్వారా, ఫ్రాడ్యులెంట్ మీన్స్ కావచ్చును, ఈ రకంగా ఫియర్ కానీ లేకపోతే ఇటువంటి మోసాలు చేయటం కానీ, ఈ కారణాలు మభ్యపెట్టడం కానీ, వీటి వల్ల మతం మార్చేటటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో చట్టాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, ఇంకా రాష్ట్రాల్లో, రాజస్థాన్లో కూడా. కాబట్టి దానిని వ్యతిరేకించాలి. అదేవిధంగా
విదేశాల నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛంద సంస్థల సేవల పేరిట వచ్చేటటువంటి నిధుల్ని మత ప్రచారానికి మార్చి తద్వారా మతాన్ని ప్రచారం చేసుకుని మత మార్పిడులు చేసేటటువంటి ప్రయత్నాల్ని వీళ్ళు సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. సరైన అకౌంట్లు లేకపోతే ఆ స్వచ్ఛంద సంస్థల్ని సీల్ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళందరికీ FCRA నిబంధనలు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నిబంధనల్ని కఠినతరం చేశారు. ఎవరికి విదేశీ నిధులు వచ్చినా అవి ఢిల్లీలోని ఒక SBI బ్యాంకులోకే రావాలి, అక్కడి నుంచి అవి డైరెక్ట్ కావాలి వేరు చోట్లకి. కాబట్టి గవర్నమెంట్ వీటన్నిటిపైన నిఘా వేస్తోంది. మత మార్పిడికి స్వచ్ఛంద సేవ మీద పేరు మీద వచ్చే డబ్బులు ఉపయోగపడకుండా చేశారు. కాబట్టి కొంత కోపం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి, ఢిల్లీలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కొంత హైందవ జాగరణ సమాజంలో వచ్చింది. అంతకాలము నోరు లేని జీవంగా ఉన్నటువంటి వాడు మాట్లాడటం ప్రారంభించాడు, కాషాయ జెండా పట్టుకోవడం మొదలుపెట్టాడు, జై శ్రీరామ్ అనడానికి భయపడని పరిస్థితి వచ్చింది. అందుకని అక్కడ టార్గెట్ చేయడం కోసము ఈ మరణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం జరిగినట్టుగా అనిపిస్తోంది. అన్నిటికన్నా దురదృష్టం ఏంటంటే తెలుగులో ఒక మోటు సామెత ఉంది, సూది కోసం సోదుకెళ్తే పాతరంకు బయటపడిందని. పాపం కుటుంబ సభ్యులు మాకు పోలీసుల దర్యాప్తు మీద పూర్తి నమ్మకం ఉంది అని చెబుతున్నప్పటికీ కూడా లేదని దీన్ని ఉపయోగించుకుని ఒక రాజకీయ వివాదాన్ని, మతపరమైనటువంటి అటాక్కి దీన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో కొందరు మూఢ హిందువులు ఒకళ్ళిద్దరు మేమే ఇదంతా చేశామని ఏదో క్రెడిట్ కోసము ప్రయత్నం చేసి, ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రకంగా చేసి మాకు ఆ UPI చెల్లింపులేవో మాకు ఇవ్వండి అనేటటువంటి ఒక వర్గం పెరిగింది. విదేశాల నుంచి మతం పేరిట డబ్బులు తెచ్చుకోవడము ఎంత ద్రోహమో, ధర్మ ప్రచారం చేయటం కోసము నాకు డబ్బులు ఇవ్వు, నా ఛానల్ని సపోర్ట్ చేయండి అని చెప్పి అడగడం కూడా నా దృష్టిలో అంతే తప్పు. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణున్న ఒకళ్ళిద్దరు దీని సమస్యను మరింత జటిలం చేశారు. కానీ మొత్తం మీద ఇప్పుడు బయటపడింది ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ చెబుతున్నది ఏంటంటే 3 చోట్ల ఆయన లిక్కర్ సేవించటం వల్ల లిక్కర్ ఓవర్ డోస్ అయింది. దానివల్ల మత్తులో ఆయన నడపడం జరిగింది, బండి మీద కంట్రోల్ లేదు, చివరికి యాక్సిడెంట్ జరిగింది, ఆయన కొంత దూరం స్కిడ్ అయ్యారు. ఈ స్కిడ్డింగ్ వల్ల వచ్చేటటువంటి ఇంజురీస్ ఆయన శరీరం మీద ఉన్నాయి. అదేవిధంగా తలకి గాయమైంది. ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి హెల్మెట్ని చూసినట్టయితే హెల్మెట్ ఊడిపోయి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద పోలీసులు పకడ్బందీ రిపోర్టుని ప్రజల ముందు ఉంచారు, ఆధారాలతో సహా UPI పేమెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ దీన్ని రాజకీయం చేసి తీరాలి కాబట్టి ఒక వర్గము వాస్తవాన్ని దీన్ని హిందూ మతోన్మాదుల దాడిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల వాస్తవాలు మరుగుపడవు. దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది రాజకీయం కూడాను. మనకి కేవలం ఇది హిందూ క్రిస్టియన్ మాత్రమే కాదు, ఇది రాజకీయం కూడాను. ఒక పార్టీకి ఇంకో పార్టీని దెబ్బగొట్టాలి కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి ఒక క్రింద స్థాయి బెన్నీ లింగం అనే నాయకుడు ఏదో ఊచకోత అన్నాడు కాబట్టి ఇదే ఛాన్స్ ఆ పార్టీ మీద దాడి చేయడానికి. తెలుగునాట ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రకంగా హిందూ మతం గురించి మాట్లాడేటటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నికలు అయిపోగానే వీళ్ళు మళ్ళీ సెక్యులర్ అయిపోతూ ఉంటారు. అటువంటి పార్టీల వాళ్ళు కూడా హడావిడి చేయటం, ఆ పార్టీ తాబేదారులు కూడా హడావిడి చేయటం, ఛానళ్లలో వాళ్ళు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత పదవుల్ని, ప్రభుత్వంలో కాదు కానీ ప్రభుత్వ మద్దతుతో నడిచేటటువంటి సంస్థల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా దీన్ని హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు తమ రాజకీయ పాయింట్లు స్కోర్ చేయగలుగుతారు కానీ సమస్యను పరిష్కరించడం జరగదు. ఇది వాస్తవానికి క్రిస్టియన్ వర్సెస్ హిందూ కానీ లేకపోతే ఆ పార్టీ వర్సెస్ ఈ పార్టీ కానీ అవ్వడము, ఆ రకంగా చూడటం సరైనది కాదు. నిజానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదన్నటువంటి విషయాన్ని ప్రజలలో అవగాహన చేసేందుకు ఈ ఉదాహరణను మనం ఉపయోగించాలి. దీనికోసం ఇంత రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయటము, కొన్ని వేల ఫుటేజెస్ని పరిశీలించటము, కొన్ని వందల మంది పోలీసులు ఈ పనిలో పెట్టడము, ఫోరెన్సిక్ ల్యాబ్కి వారం 10 రోజులుగా ఇదే పని ఉండడము, పోస్ట్ మార్టం మొత్తాన్ని షూట్ చేసి దానిని ప్రజల ముందు ఉంచటము, ఇదంతా అవసరం లేదు. వాస్తవానికి
యూపీఐ పేమెంట్స్ యొక్క రికార్డ్స్ చూస్తే అర్థమైపోతుంది. దీనిని అక్కడ ఎవరో అమెరికాలో కూర్చుని వివాదం చేయటము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రోడ్లెక్కి వివాదం చేయటము, దీన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. ఈ హిందూ ధర్మాన్ని ఒకళ్ళిద్దరు విమర్శించినంత మాత్రాన ఈ ధర్మానికి వచ్చేటటువంటి హాని కానీ గ్లాని కానీ ఉండదు. ధర్మ ప్రచారం సరిగ్గా చేసుకోవలసినటువంటి అవసరం ఉంది హిందువులకి. అట్ ది సేమ్ టైం ఈ రకమైన సంఘటనలు ప్రజలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల అవేర్నెస్ని బిల్డప్ చేయడం కోసము ఉపయోగించాలి తప్ప రాజకీయాల కోసము, మత రాజకీయాల కోసము ఉపయోగించడం తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.